మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతి నిత్యం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు బైబిల్ చదివారా? ప్రార్థించారా? బైబిల్ చదవటం వలన, ప్రార్థించటం వలన దేవుడు మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలను దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ప్రతి దినము ఇలా మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు మరి యొక్క మాటను లేదా మరి యొక్క వాగ్దానం తీసుకొని మీ అందరి ఎదుటికి వచ్చి ఉంటూ ఉన్నాను. దేవుడు అలా కృప ఇచ్చినందుకు కూడా దేవునికి వందనాలు. జకరియా గ్రంథము ఈ యొక్క 8వ అధ్యాయము 13వ వచనం. భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి. ఈరోజు ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జకరియా గ్రంథంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి, ధైర్యం తెచ్చుకొనుడి. భయము కదా, చాలా రకాలైనటువంటి భయాలు ఉంటాయి మన జీవితంలో. ఏమవుతుందో ఏమో, మేము ఎలా ఉంటామో ఏమో, మేము ఎలా నడిపించబడుతున్నామో ఏమో, అయ్యో ఈరోజు అయిపోతే ఎలా ఉంటుందో, మా పిల్లల భవిష్యత్ ఏంటి, మా జీవితం ఏంటి, మా యొక్క స్థితి ఏంటి, మా యొక్క భవిష్యత్ ఏంటి, చాలా రకాలైనటువంటి భయాలు మన జీవితంలో మనం కలిగి ఉంటూ ఉంటాం కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, ధైర్యం తెచ్చుకో. నువ్వు ధైర్యంగా నిలబడు, సింహము వలె ధైర్యంగా నువ్వు నిలబడు. నువ్వు భయపడ్డావనుకో, ఏ ఒక కార్యాన్ని కూడా మనము చూడలేం. నువ్వు ధైర్యంగా నిలబడితే దేవుని యొక్క కార్యము మన జీవితంలో చూస్తూ ఉంటాం. దావీదు చాలా చిన్నవాడైనప్పటికీ కూడా గొలియాతు ఎదుట ధైర్యంగా నిలబడ్డాడు. గొలియాత్ అంటున్నాడు, సవాలు విసురుతూ ఉన్నాడు, ఎవరొస్తారో రండి, ఎవరొచ్చినా వారిని నేను చంపేసి ఆకాశానికి, ఆ యొక్క పక్షులకు లేదా ఆ యొక్క వారి యొక్క శవములను నేను వారిని చంపి అనేకమైనటువంటి పక్షులకు, కాకులకు నేను ఆహారంగా విసిరి వేస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్న సమయమున ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా గొలియాతుకు ఎదురు నిలబడడానికి సాహసము చేయనప్పటికీ దావీదు దేవుని పేరట అక్కడికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. దావీదు దేవుని పేరట అక్కడ నిలబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దావీదు సైన్యములకు అధిపతి యెహోవా పేరట యుద్ధానికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటున్నాం కదా. అంటే అక్కడ భయమును పక్కన పెట్టి ధైర్యంతో ముందుకెళ్ళాడు. ఎందుకు ధైర్యంతో ముందుకు వెళ్ళాడు? సైన్యములకు అధిపతి యెహోవా నా పక్కన ఉండగా నాకు భయం ఎందుకు, నేను నా తండ్రిని కలిగి ఉన్నాను కనుక నాకు భయం ఎందుకు అని చెప్పేసి దావీదు ఏం చేస్తున్నాడంట, ధైర్యంగా వెళ్ళాడు. ఈరోజు మనము ఇంత జీవము కలిగిన తండ్రిని కలిగి ఉన్నప్పుడు, రోషము కలిగిన తండ్రిని మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నప్పుడు, నీకు వస్తున్నటువంటి సమస్యల విషయమై, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కష్టముల విషయమై నువ్వెందుకు భయపడతావు? దేవుడే అంటున్నాడు కదా, నువ్వు భయపడకు, ధైర్యం తెచ్చుకో అని చెప్పేసి. మనం భయపడక ధైర్యముగా నువ్వు ముందుకు వెళ్ళు. దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు తొందరపడుతున్నావు, ఏ విషయంలో కూడా భయపడక, తొందరపడక దేవుని వైపు నువ్వు నిలబడినప్పుడు, దేవుని వైపు నువ్వు నిలబడుతూ దేవుని కార్యములు నీ జీవితంలో నువ్వు జరిగించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యములు నీ జీవితంలో చేస్తాడు. అందరం తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా నీకు వందనాలు, కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా, ఈ యొక్క నాయన తండ్రి ప్రభా, ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తూ ఉన్నాం ప్రభా. యేసయ్యా, నిజంగా భయపడవద్దు, ధైర్యం తెచ్చుకోండి అన్నావు ప్రభా. నిజంగానే ప్రభా, నీ బిడ్డలు ఎన్నో రకాలైనటువంటి భయములతో వారు బాధపడుతూ ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి భయములు వారిని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి భయములు ప్రభా వారి జీవితంలో వారు కలిగి ఉంటారు ప్రభా. కానీ నువ్వు అంటున్నావు, ధైర్యం తెచ్చుకో, వాటన్నిటిలో నుండి జీవము గలవాడను నేను, సర్వశక్తిమంతుడను నేను, రోషము కలిగినటువంటి వాడను నేను. నువ్వు ఏ విషయంలో కూడా భయపడక, అధైర్యపడక, తొందరపడక నువ్వు నిలబడమని నువ్వు చెప్తున్నావు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నీ బిడ్డలు ఈరోజు ఏ భయములతో ఉన్నారో, ఏ ఆందోళనతో ఉన్నారో ప్రభా, వారి భయములన్నిటినీ తీసివేసి సంపూర్ణమైనటువంటి విడుదలను, ఆనందమును వారికి దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వీరందరినీ కూడా నీ చేతులకి అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.